సో మన ముఖ్య అతిథులు ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఉదయం మాట్లాడే అవకాశం దొరకలేదు. సో గోపాల్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్, జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు. ఇప్పుడు వ్యవసాయం మీద మక్కువతో ఇంత దూరం వచ్చారు. ఈరోజంతా ఇక్కడ అందరితోనూ గడిపారు. సో మొదట గోపాల్ రెడ్డి గారిని అక్కడ జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేశారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలా వద్దా, లేకుంటే ఏం చేస్తే బాగుంటుంది, సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారు. సో గోపాల్ రెడ్డి గారిని మనసులో మాట మీ అందరితో పంచుకోవాలని, ముఖ్యంగా ఈ సందర్భంగా మీరు లేనప్పుడు ఈ మాట చెప్పాను డబ్ల్యూఆర్ రెడ్డి గారు. ఆ నలుగురి ఫోటోలు పెట్టడానికి కారణం ఏంటంటే ఫాదర్ ఫెర్రర్ ప్లస్ బేడీ గారు, అదే కాకుండా యుగంధర్ గారు, స్మరజిత్ రే గారు, వీళ్ళ నలుగురి కాంట్రిబ్యూషన్ రాయలసీమకు ఉంది. వాళ్ళని స్మరించుకొని మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫోటోలు ఇక్కడ చేయడం జరిగిందని చెప్పాము. సో గోపాల్ రెడ్డి గారు రండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న అతిథులు, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. మార్నింగ్ ఉన్న సంఖ్య సాయంత్రం అయింది కాబట్టి చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మీకు అంతా తెలిసే ఉంది. దేని గురించి వచ్చినాము, అసలు సమస్య ఏంటి, మనం ఏమి మీరు తెలుసుకొని ఇంకా రైతు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో మీరు అందరికీ ఇక్కడికి వచ్చినారన్నట్టు. ఈ యొక్క అనంత సుస్థిర వ్యవసాయ వేదిక, ఈ మిల్లెట్ మేళ ఇంత గొప్పగా ప్రదర్శించడము, ఈ అనంతపూర్ వాసులు దీనికి రావడము హర్షణీయమైన విషయం. అంటే మీలో ఎంత ఉత్తేజము ఉంది దీని గురించి తెలుసుకోవాలని. ఈ 3 రోజుల యొక్క ఈ టాపిక్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది. మన వ్యవసాయము, మన పంటలు, మన వంటలు, మన ఆహారం, ఈ 4 బాగున్నాయి. నాకు ఏమనిపిస్తుందంటే ఇంకా 2 కలిపితే ఇంకా బాగుంటుందని. ఒకటి మన వ్యాపారము, మన వినియోగదారులు. ఎందుకని చెప్తున్నానంటే మనం పంట పండించినాం, దాన్ని అమ్మాలి కదా, మరి వినియోగదారులు కావాలి కదా, అంటే ఖరీదు చేసే వాళ్ళు కూడా కావాలన్నట్టు. ఖరీదు చేసిన తర్వాత తినాలి, అప్పుడే మనకు ఈ యొక్క మన వ్యవసాయము, మన పంటలు, మన వంటలు, తర్వాత వినియోగదారులు, వ్యాపారులు, చిట్ట చివరిగా మన ఆరోగ్యము, అది మనకు ముఖ్యమైనది. అవును, మన సమస్య ఏంది, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మీ అందరికీ తెలుసు, వ్యవసాయం కొత్త పద్ధతి ఏం కాదు. కొత్త పద్ధతి ఉండొచ్చు, ఇంకా కొత్తది నేర్చుకోవాలని ఉండొచ్చు, మీకు తెలియంది ఏం కాదు. మరి ఏంది సమస్య ఏంది? మరి కష్టపడి పనిచేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటి? మీరు కొత్త విషయం ఏమిటంటే మీరు వ్యవసాయాన్ని ట్రెడిషనల్ మెథడ్లో మొదలు చేశారు. అప్పుడు ఈ సమస్యలు మీరు ఎన్కౌంటర్ చేయలేదు. జనాభా తక్కువగా ఉండడము, వాతావరణ కాలుష్యం లేకపోవడము, మీకు రకరకాల డిజైర్ల గురించి తెలియకపోవడం, అంటే కోరికల గురించి. అప్పుడు పండించిన పంట మీకు సరిపోయింది. అదే సమయంలో పంట జనాభా పెరిగిపోయింది, పంట దిగుబడి తగ్గింది, అతివృష్టి అనావృష్టి లేకపోతే పంటలు పండుకపోవడము, మనకు ఆహార సమస్య ఏర్పడింది. అంటే మనం తినే గింజలు తక్కువ పడ్డాయి. ఆ తినే గింజలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? అదే సమయంలో అమెరికా నుంచి PL 480 కింద గోధుమలు, ఇరిగిపోయిన గోధుమలు తెచ్చుకొని తిన్నాం. అది సమస్య అన్నట్టు. ఆ సమస్యకు రెండవ సమాధానం ఏంటంటే శాస్త్రీయ వ్యవసాయము. అది ఎందుకు చేయాలి? జనాభా పెరిగిపోయింది, దిగుబడి తగ్గిపోయింది, మన అందరికి కావాల్సిన ధాన్యాలు కావాలంటే ఏం చేయాలి? అప్పుడు సైంటిస్టులు కానీ ప్రభుత్వం కానీ రకరకాల విధానాలు కనిపెట్టింది. ఏమిటి? హైబ్రిడ్ వెరైటీస్, అధిక ఉత్పత్తి వంగడాలు, అది మనకు కావాల్సింది. రెండవది
దానికి కావాల్సిందేంటి? రసాయన ఎరువులు. అవన్నీ చేస్తున్నాం, మరి మళ్ళా రసాయన మందులు కావాలా, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఇవన్నీ అయితే మనకు సాధ్యమైనంత వరకు ఎక్కువ పంట పండుతుంది. దానికి తోడు మెకనైజ్డ్ ఫార్మింగ్ కానీ, లెస్ లేబర్ ఇంటెన్సివ్ అంటే తక్కువ వ్యవసాయ కూలీలతో మన పంట పండించాలని వచ్చింది. ఆ సమస్య కొంతవరకు మనందరికీ తీరింది. మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. ఫ్రూట్స్ కానీ, కొన్ని రైస్ కానీ, రైస్లో మీకు తెలుసు 2 రకాల రైస్ ఉన్నాయి, సన్న బియ్యము లేకపోతే బాస్మతి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ సరిపోయినాయి. మరి ఇప్పుడేం సమస్య? అంత బాగానే ఉంది, కడుపు నిండా భోజనం దొరుకుతుంది, పంటలు పండిస్తున్నాము. మరి సమస్య ఏంటి? మళ్ళా 360 డిగ్రీస్ మొదటికి వచ్చాం. ప్రాథమిక వ్యవసాయము, దాన్ని ఇప్పుడు ఏమంటున్నాం మనము? సహజ వ్యవసాయము లేదా సేంద్రియ వ్యవసాయము. కొద్ది తేడా ఈ రెండుకి, ఎక్కువ తారతమ్యం లేదన్నట్టు. దాంట్లో ఏం చేయాలి? ఇప్పుడు ఎరువులను వాడొద్దు, మందులు వాడొద్దు. దీనివల్ల నష్టము. ఏం నష్టము? భూమి యొక్క సాంద్రత, ఫర్టిలిటీ అంటే సారవంతం తగ్గిపోతుందని. అదేవిధంగా మీరు ఇరిగేషన్ ఉంటే, కెనాల్ సిస్టమ్ ఉన్నప్పుడు తెగ నీళ్లు వదిలిపెడుతుంటారు. ఆ నీళ్లు ఎక్కువ వదిలిపెట్టే వలన ఏమవుతుంది? నేలంతా ఉప్పు నేల కింద అయిపోతుంది. ఇవన్నీ మనం తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ తగ్గించాలంటే ఇప్పుడు మన ముందర ఉందేంది మీ సమస్య? సహజ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము తెలుగులో, లేకపోతే కొంచెం ఏదో వర్మి కంపోస్టు అవన్నీ కలిపితే సేంద్రియ వ్యవసాయము. మరి దీనివల్ల ఏంటి? మంచి ఆరోగ్యం కావాలి, మంచి పంటలు పండాలి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. మరి దీని నుంచి మనం సాధిస్తున్నామా? సాధించడానికి ఏం చేయాలా? అప్పుడు దీనికోసమే మీరందరూ వచ్చింది అనుకుంటాను. అందులో ఇంపార్టెంట్ మీరు పురాతన కాలంలో పెట్టిన చిరుధాన్యాలు, మిల్లెట్స్, మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది అన్నట్టు మీ వ్యవసాయం. ఎక్కడి నుంచి? మొదటి నుంచి మధ్యకాలము, మళ్ళా మొదటి కాలం వచ్చేసింది అన్నట్టు. శాస్త్రీయ విధానం ఉండాలనా వద్దా? చిరుధాన్యాలు పండించాలనా లేదా? ఆరోగ్యవంతంగా ఉండాలనా లేదా? మీ భూములు సారవంతంగా ఉండాలా లేదా? మరి ఇవన్నీ చేయాలంటే మీకు సరిపైన పంట పండుతుందా? ఏ ధాన్యం వేయవలను ప్రకృతి వ్యవసాయంలో? దానికి కావాల్సిన ఏమిటి? మీ అందరికి తెలుసు, చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీసు, పద్మశ్రీ లాంటి అవార్డు చెప్పిన వాళ్ళు కూడా మీ అందరికి చెప్పినారు. ఇందులో చెప్పే విషయాలు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ ఈ పంట పండిస్తే నేను బతకగలుగుతానా అనే మొదటి క్వశ్చన్ మీకు రావాలి. నేను ఏ పంట వేయాలి? నా నేలలో ఏ పంట వేయాలి? ఈ పంటను ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను లాభం పొందగలుగుతాను. లాభం అంటే నీవు బతకాలి, నీ భార్య, నీవు, 2 పిల్లలు. ఎందుకంటే ఈ రోజులలో 2 ఇంకా అంతకన్నా ఎక్కువైతే కష్టము. జనాభా సాంద్రత పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే 143 కోట్లు వచ్చేసింది భారతదేశం. ప్రపంచంలో మొదటి దేశం కింద మారింది. చైనాను అధిగమించినాము. చైనా 2వ దేశం అయింది. మరి ఇది మీరు చేయవలసింది ఏంది? మీరు అందరు వింటున్నారు, ఏది చేస్తే బాగుందని మీ మనసులో ఉంది. ఏ పద్ధతి వాడాలి? పురుగుల మందు వాడొద్దు, రసాయన ఎరువులు వాడొద్దు. మీకు పంట రావాలి, మీ పంటను అమ్మాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, కొని తిన్నవారు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ ఆలోచించవలసిందంటే రబీ అండ్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్. ఈ తెలంగాణ, రాయలసీమలో అంత మెట్ట భూములే, నీళ్ళు చాలా తక్కువ. మరి నాకు 2 ఎకరాల భూమి ఉంది. నేను ఏ పంట వేస్తే నా భార్య, 2 పిల్లలు బతకగలుగుతాము, అప్పు చేయకుండా, ఎవరిపైన ఆధారపడకుండా? అది సమస్య. ఆ సమస్యని తీర్చగలుగుతుందా? ఈ విధానాలు మనకు ముందుకు తీసుకెళ్తాయా? ప్రభుత్వం ఈ విధానం ద్వారా మనం నడిపించగలుగుతుందా? అది సమస్య. ఆ సమస్య అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఈ పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మాట్లాడుతున్నాము. నేను ఒక పోలీసు డీజీపీ రిటైర్డ్ అయిన. పోలీసుకు రైతుకు దగ్గర పోలిక ఉంది, ఒక్క తారతమ్యం తప్ప. ఆ పోలిక ఏంటంటే పోలీసులు
తిట్టడము, ఒక వ్యక్తిని వాడు దొంగతనం చేసినా ఏది చేసినా వాడిని తిట్టడము, కొట్టడము, ఒప్పించడం, ఇది పోలీసు వాని విధానం. రైతు విధానం ఏంటి? కష్టపడము, పండించడము, కన్నీరు కార్చడం. కన్నీరు అంటే దుఃఖపడడం. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? సమస్య అంటే నీ పంట సరిగా అమ్ముడు పోలేదో, నీ యొక్క రుణం తీరలేదో, లేకపోతే నీ కడుపు నిండలేదు. అది నీకు నీ సమస్య తీరేది ఎప్పుడు? నీవు పంట పండించిన దానికి ఫలితం వచ్చినప్పుడు కన్నీరు తగ్గిపోతుంది. పోలీసు వానికి ఏమొస్తుంది? నెలకు అందరూ జీతం వస్తుంది. పోలీసు వాడు మంచివాడని ఎవడు చెప్పుకోలేడు అన్నట్టు. రాత్రింబవలు కష్టపడతాడు. ప్రతి పండుగ రోజు వాడు రోడ్డు మీద ఉంటాడు. కానీ అయ్యో వాడు పాపం కష్టపడ్డాడు, వాడు రాత్రికి రోడ్డు కాపలా చేసిండని ఎవడన్నాడు. అదే రైతు ఉన్నదనుకోండి, ఆ రైత చచ్చిపోయిన వాడు పండించిన ధాన్యంతోనే మన దేశం బతకాలి. రైతుకు ఆ విలువ ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు సమస్య మొదటికి వచ్చిన మళ్ళా ఏంటి? ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటి? చాలామంది చెప్తున్నారు మంచిదే. మరి మంచిదే అంటే బాగుపడడం ఎలా? ఈ ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిదీ మనకు అవసరము. ప్రతిదీ మనం వ్యతిరేకిస్తే అది ముందుకు పోదు. దానికి ముందుకు పోవాలంటే సరైన సమాధానం ఈ రైతులకు అవగాహన కలిగించాలి. ఈ పంట వేస్తే ఈ రబీ ఆర్ ఖరీఫ్ సీజన్లో నా 2 ఎకరాల్లో ఇంత 20,000 లేకపోతే 50,000 వస్తుందని. ఆ 20,000 50,000 ఈ రోజులో బతకడం చాలా కష్టమైపోయింది. ప్రతివానికి మోటార్ సైకిల్, ప్రతివానికి మొబైల్ కావాలి, మళ్ళీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆ సమస్యతో పాటు ప్రతి వస్తువు ధర రోజు రోజుకు పెరిగిపోతుంది, జనాభా కూడా పెరుగుతుంది. మరి రైతు పంట ధర ఎందుకు పెరగదు? ఎందుకు స్థిరంగా ఉండదు? ఇది ప్రభుత్వ విధానం. మనం అందరం క్వశ్చన్ చేయవలసింది అది. అయ్యా మీ అన్ని ధరలు పెరుగుతున్నాయి, ట్యాక్స్ పెరుగుతుంది, ప్రతిదానికి ట్యాక్స్ తీసుకుంటున్నావు, మా రైతు ధరలు హెచ్చులు తగ్గులు ఉంటుంది ఎందుకు? అది క్వశ్చన్ మనం చేయవలసింది, మీరు చేయవలసింది. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది. అది కంపల్సరీ. అప్పుడే మనము ముందుకెళ్తున్నట్టు, మన భావాలను చెప్పినట్టు, లేక మనం ఒక స్పెక్టేటర్గా వచ్చి ఈరోజు ప్రకృతి వ్యవసాయం విన్నాము బాగానే అనిపించింది, మిల్లెట్ తింటే ఆరోగ్యంగా ఉంటాము, లేకపోతే 100 సంవత్సరాలు బతుకుతాము అని ఏదానికి ఏం గ్యారంటీ లేదు. ఎప్పుడు చస్తాం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. అనుకుంటాం, ఆశిస్తాం. ఆ ఆశనే మనకు ఒక ముందు చూపు అన్నట్టు. అంటే 10 రోజులు బతికేవాడు ఇంకా 20 రోజులు బతుకోవచ్చు అని ఆశ. అంటే కాన్ఫిడెన్స్. నీ వ్యాధి కూడా పోవాలంటే కాన్ఫిడెన్స్తోనే పోతుంది. అయ్యో చచ్చిపోతానంటే ఇంకా తొందరనే చచ్చిపోతావు. ఆ నమ్మకము ఈ వ్యవసాయం కలగజేయాలి. ఇంకోటి, ఈ వ్యవసాయంతో పాటు అసలు ఇది సరిపోతుందా ప్రకృతి వ్యవసాయం మనకు? మరి దీనిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. నా దగ్గర 1 ఎకరం ఉంది, ఆయన దగ్గర 10 ఎకరాలు నీళ్లు నిల్వ చేయగలుగుతాడు, గుంతలు కొడతాడు, ఏదో వాటర్ మేనేజ్మెంట్ అంటాడు ఇంగ్లీష్లో, ఇంకేదో అది అంటాడు. నా 1 ఎకరం నేను ఏం చేయగలుగుతాను? చాలామందికి 2-3 ఎకరాలనే ఉన్నారు. మరి మన అనంతపూర్లో ఎలా ఉన్నారో తెలియదు, కానీ నేను తెలంగాణలో మొత్తం 2 నుంచి 5 ఎకరాలు 75% కన్నా ఎక్కువ ఉంటారు. జనార్దన్ రెడ్డి గారికి తెలిసి ఉంటుంది. మరి దాంట్లో ఈ యొక్క వర్షాకాలం పైన ఆధారపడి ఉండే పంటలు పెట్టితే మనము బతకగలుగుతామా? మొదటి క్వశ్చన్ అది. విధానం ఏదైనా కానీ నువ్వు బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది వ్యవసాయం మంచిది, సహజ వ్యవసాయం. మరి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? మనం ఒక ప్లేస్ సరిపోతే కాదు కదా, పెద్ద దేశం. ఇప్పుడు ఈ తెలంగాణ, రాయలసీమ, ఇంకా చాలా ఏరియాలో ఈ సమస్య ఏంది? ఈ సమస్య మనము దీనికి సొల్యూషన్ ఉండాలి. అప్పుడే కానీ ఈ ప్రజలు వీళ్ళ కష్టాలు 24/7 చేసే దుఃఖాలు తీరుతాయి. ఇంకో వీటితో పాటుగా నేనేమంటానంటే, ఈ చిన్న అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఏంది? కోళ్ళు పెంచడము, గొర్రె మేకలు పెంచడము, పశువులు పెంచడము, ఇవన్నీ మొత్తం మెకనైజ్డ్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత ఇది ఎవడు చేస్తాడనే పరిస్థితికి వచ్చింది. నాగలితో దున్నితే 1 దినం దున్నాలి, నా 2 ఎకరాలు 2 గంటలు దున్నిపించుకుంటాను, నేను ఎందుకు ఈ ఎద్దులను మోయాలి అనే స్థితికి మన వ్యవసాయదారులు వచ్చారు. మరి అలాంటప్పుడు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతారా? తట్టుకోగలుగుతారా? సాధించగలుగుతారా? ఇది మన ప్రశ్న ముందు.
దీన్ని మనం అందరము సాధించగలిగితే మీకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా మంచిది. ఎందుకంటే ఏదో ఒక ప్లేస్లో ప్రారంభించాలి. అంటే ప్రతి ప్లేస్లో ఇది జరిగితే అప్పుడు ఒక రెవల్యూషన్గా మారితే కానీ మనం ఇది ముందుకు చేయలేం. ఒక ప్రాంతంలో చేసినంత మాత్రాన సరిపోదు. మనకు పెద్ద దేశం ఒక ఊర్లో సరిపోయినంత కాదు. ఇలాంటి ఊళ్ళు 100 ఊళ్ళు, 1000 గ్రామాలు, లక్షల గ్రామాల్లో పోతేనే ఎస్ ఈ పురాతన పద్ధతులు మానినాము, శాస్త్రీయ పద్ధతులు మానినాము, సహజ వ్యవసాయానికి వచ్చినాము, మన ఆరోగ్యం పెరిగింది, మన దేశ ప్రజలకు మనము పండించిన పంట సరిపోతుంది అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉత్పత్తి అనేది చాలా తక్కువగా వస్తుంది. బజార్లో 10 రూపాయలకు అమ్మేది మనం 20 రూపాయల కంటే అమ్మితే ఈ ప్రజలు కన్జ్యూమర్స్ కొంటారా లేదా అనేది ఇంకో ప్రశ్న. మీకు ఎరువులు వాడినప్పుడు 20 క్వింటాల్స్ మొక్కజొన్న కానీ రైస్ కానీ వచ్చినప్పుడు ఈ యొక్క కృత్రిమ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా అంత ఈల్డ్ తప్పకుండా రాదు. మరి నువ్వు అప్పుడు రేట్ ఎక్కువ పెట్టాలి. మరి ఇది కొంటారా అంటే డబ్బులు ఉన్నోడు కొంటాడు, ఆరోగ్యం బాగోవాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటాడు, లేబర్ ఎందుకు ఉంటాడు మాస్ లెవెల్లో. మనమే ప్రయత్నిస్తాము. రోడ్డు మీద అంటే 10 రూపాయల కిలో అరటి పండ్లు అంటే 10 రూపాయలకి ఎందుకు ఇస్తావా, 8 రూపాయలకి ఇవ్వమని అడుగుతాము. మరి ఈ ధాన్యాన్ని అట్లా అడగొచ్చా? మీకు లబ్ధి పొందుతా, మీరు తట్టుకోగలుగుతారా? ఇది ఒక పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూస్కి అంతా ఎవరు? ఇలాంటి మేధావులు, దీనిలో పనిచేసేవాళ్ళు, తర్వాత ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు ఈ సొల్యూషన్స్ ఈ ప్రజలకు ఇచ్చినప్పుడే ఈ దేశం కానీ ఈ ప్రజలు కానీ ముందుకు వెళ్తారని నేను భావిస్తున్నాను. ఒక విజయరామరాజు గారికి ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, మీరు వేరే విధంగా భావించకండి, నా మనసులో ఉన్నది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మనం ఆవులు ఆవులు అని అంటున్నాం, అందరి దగ్గర ఎవరి దగ్గర కూడా ఆవులు లేవు. ఆవు పాలంటే గ్రామాల్లో 1 లీటర్కు 40-50 రూపాయలకు అమ్ముతుండొచ్చు. ఇదే హైదరాబాద్లో 120 నుంచి 140 రూపాయలకు అమ్ముతున్నారు. బర్రె పాలు ఏమి అమ్ముతున్నారంటే మంచివి, వాళ్ళంతా అక్కడే పిండి ప్యాక్ చేసి ఇచ్చేటి 110 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు. బర్రె పాల్లో ఏముంది? బర్రెలకు అంటే ఆవులకు వేసే దానా ఫాడర్ పశువులకు వేస్తాము, అంటే ఆవులకు వేస్తాము. ఎందుకు ఈ బర్రెల పేడ ఉపయోగించలేము, దానివల్ల నష్టం ఏమింది అనేది ఒకటి మన విజయరామరాజు గారికి ప్రశ్న వేస్తున్నాను. రెండో ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో పేదరిక దేశం, ఇంతకుముందు 75% పేద ప్రజలు, 75% ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం మీద బతికే వాళ్ళని ఉన్నారు. దాని పర్సెంటేజ్ తగ్గి 40-50కి వచ్చింది. నాకు 2-3 ఎకరాల భూమి ఉంది. ఈ సహజ వ్యవసాయం ద్వారా నేను, నా 2 పిల్లలు ఎలా బతకగలుగుతాము? ఏ విధానంలో నేను పంట వేయవలను? ఈ 2 సమస్యలకు మీరు చేసిన పద్ధతిలో కానీ, అంటే మీ పద్ధతి మాకు కానీ వీళ్ళకి అర్థమయ్యే స్థితిలో ఉండి వాళ్ళు మీ పద్ధతిని ఫాలో అయ్యి వాళ్ళు బతకగలిగి రుణం లేకుండా భార్యాభర్తలు పిల్లలు బతుకుతే వాళ్ళు సంతోషిస్తారు, మీరు ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకుంటారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మన అనంత సుస్థిర వేదకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రశ్నలు అడగడం జరుగుతోంది, సమాధానాలు చెప్పడం జరుగుతోంది. సో కానీ గోపాల్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఏం చెప్పారంటే, చిన్న సన్నకారు రైతుల గురించి మనం ఆలోచించాలి. ఒకవైపు విజయరామ్ గారు ఏమంటున్నారంటే, మనము 5 లేయర్ మోడల్ లేకుంటే ఏదైతే ఏటీఎం అంటున్నారో దాంట్లో మనం ఒక రైతు సంవత్సరానికి 1 ఎకరంలో 3 లక్షలు సంపాదించవచ్చు అనేది. సో చిన్న సన్నకారు రైతుల సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. బట్ సమాధానాలు విజయరామ్ గారు చెప్తారు తర్వాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.